జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఇవాల్టితో సరస్వతి పుష్కరాలు ముగియనున్నాయి. 12వ రోజు చివరి రోజు కావడంతో భారీగా తరలి వస్తున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇవాళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ నాగపర్ని శర్మ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, ఇవాల్టితో సరస్వతి పుష్కరాలు ముగియనున్నాయి కదా, సో భక్తుల రద్దీ ఎలా ఉంది? సూర్య, కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తులతో కిక్కిరిసిపోతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు సరస్వతి నదిలో పుణ్య స్నానం ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం సరస్వతి పుష్కరాలు 15వ తారీఖు ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు ఇవాళ 26వ తేదీ వరకు 12 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించి వాళ్ళకి సరస్వతి పుష్కరాలు మొత్తం కూడా ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు కూడా పెద్ద ఎత్తున చివరి రోజు సరస్వతి పుష్కరాల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో మొత్తం కూడా చాలా చోట్ల ట్రాఫిక్ నిన్న నిలిచిపోయినా ఈరోజు అట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అధికారులు అయితే చర్యలు తీసుకునేందుకు సింగిల్ వే రూట్ అనేది ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు నిన్ననైతే చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇవాళ అట్లాంటి పరిస్థితి తలెత్తకుండా సింగిల్ రూట్ని అయితే పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. మొత్తము సరస్వతి పుష్కరాలు ఇవాళకి 12 రోజులకు చేరుకోనున్నాయి. ఇవాళ సాయంత్రం సరస్వతి హారతితో మొత్తం కూడా ఇది పూర్తి కానుంది. 12 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నిన్న వీకెండ్ ఆదివారం సెలవు దినం కావడంతో నిన్న ఒక్కరోజే 4 లక్షల మందికి పైగా భక్తులు సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఆలయ అధికారులు అయితే వెల్లడించారు. మొత్తం ఇవాళకి 12 రోజులకు గాను దాదాపు 70 లక్షలకు మందికి పైగా భక్తులు సరస్వతి నదిలో పుణ్యం ఆచరించినట్లు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. చివరికి హారతి కార్యక్రమంలో ముగింపు ఉత్సవాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించారు. ఇవాళ ఎమ్మెల్సీ కవితతో పాటు అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా ఇక్కడ సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించున్నట్లు తెలుస్తుంది. దీనికి అనుగుణంగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇక ఓవరాల్గా మొత్తం 12 రోజుల పాటు జరిగిన ఈ సరస్వతి పుష్కరాలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దాదాపు ఈ వర్షం నేపథ్యంలో చాలా భక్తులు ఇబ్బందులు తలెత్తారు. 12 రోజుల పాటు జరిగిన ఈ పుష్కరాలు దాదాపు గత 5 రోజులుగా భక్తులైతే తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఎందుకంటే పార్కింగ్ స్థలాలు ఏవైతే ఏర్పాటు చేశారో ఆ పార్కింగ్ స్థలాల్లో వాహనాలు ఈ వర్షం కురవడంతో కూడా మొత్తం వర్షపు నీరు నిలవడంతో కూడా పార్కింగ్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పార్కింగ్ ఎక్కడ పెట్టాలన్నా తెలియలేని పరిస్థితితో ఇటు చుట్టుపక్కల ఇటు మహాదేవాపూర్, భూపాలపల్లి జిల్లాకు ఆ రూట్లో, ఇటు 3 రూట్లో, ఇటు మహారాష్ట్ర సిరోంచో రూట్లో, అటు పెద్దపల్లి మంతని రూట్లో కూడా 3 చోట్ల కూడా దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అట్లాంటి ట్రాఫిక్ జామ్తో భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు అధికారులు అటవీ ప్రాంతంలోకి రూట్లు మార్చడంతో కూడా కొందరు తప్పిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా నిన్న ఇటు మహారాష్ట్ర సిరోంచో రూట్లో దాదాపు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు కాలినడకన కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. ఇక నిన్న మంత్రి సీతక్కతో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పుణ్యస్నానం ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇట్లాంటి రాజకీయ నేతలు అదేవిధంగా ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ భక్తుల చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి సోమవారం ప్రీతికరమైన రోజు కావడంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చివరి రోజు సరస్వతి హారతి కార్యక్రమానికి కూడా భారీగా హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ నిన్న మొన్న వర్షం
వర్షం కారణంగా కొద్దిగా ఇబ్బంది ఉన్నా ఇవాళ వర్షం కూడా లేదు, ఉష్ణోగ్రత ఎండగా ఉంది. అట్లాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అవకాశం ఉంది. ముఖ్యంగా 12 రోజుల పాటు జరిగిన ఈ సరస్వతి పుష్కరాలు కొంతమంది భక్తులకు ఇబ్బందికరంగా మారినా కూడా అక్కడ వచ్చి సరస్వతి నది పుష్ణ స్నానం ఆచరించి మొత్తానికైతే నడుచుకుంటూ అయినా వెళ్ళి సరస్వతి పుష్కరాలు అయితే చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నా కూడా పార్కింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు అయితే భక్తులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే ఏర్పడింది. ఇవాళకి రాష్ట్ర చివరి రోజు కావడంతో అధికారులు అట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈ మరో మొత్తం కూడా అంటే 70 లక్షల మందికి పైగా ఈ 12 రోజుల పాటు భక్తులు దర్శించుకున్నారు. మరో ఇవాళ నిన్న 4 లక్షల మంది దర్శించుకున్నారు. ఈరోజు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే 12 రోజుల్లో వీలు కాని వాళ్ళు, స్నానాలు చేయడానికి వీలు కాని వాళ్ళు ఇప్పుడు ఈ చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఆలయ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. సూర్య.